అంటే ఈరోజు మన అమ్మాయిల భద్రత, మన అమ్మాయిల రక్షణ ఎంత ఘోరంగా ఉందో మరి ఒకసారి ఆలోచించండి. మనం గత వారంలోనే మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి గారు, నిజంగా ఆమెను అభినందించాలి. సాహసోపేతంగా ఒంటరి మహిళ పోయి రాత్రి 11 గంటలకు దిల్సుఖ్ నగర్ దగ్గర నిలబడితే దాదాపు 40 ఒంటరిగా నిలబడితే 40 మంది సివిల్ డ్రెస్లో నిలబడితే 40 మంది ఆకతాయిలు వచ్చి ఆమెను చాలా అసభ్యకరమైన రీతిలో వేధించిండ్రు అని చెప్పేసి మనకు మీడియా ద్వారా వచ్చిన సమాచారమే. ఆమె నిజంగా డెకాయ్ ఆపరేషన్ చేసినందుకు ఆమెను అభినందిస్తూనే, కానీ వాస్తవ పరిస్థితి ఏంటో ఆ ఉదంతమే మనకు అర్థమవుతుంది. ఒకవైపు సుమతి గారి మీద సివిల్ డ్రెస్లో పోతే ఎలాంటి వేధింపులు ఉన్నాయి, ఒక డీజీపీ ర్యాంక్ అధికారి భార్యకు కూడా భద్రత లేని ఈ పరిస్థితి లోపల ఇక తెలంగాణ బతుకుతూ ఉంటే, ఇప్పుడు కొత్తగా తెలంగాణలో ఒక విషయం ఒళ్ళు గగురు పెట్టే విషయం తెలిసింది. అదే యూనియన్ హోమ్ మినిస్టర్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన బీజేపీ ఎంపీ అయిన ఒకనాడు బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ గారి కొడుకు బండి సాయి భగీరథ్ అనే వ్యక్తి మీద పోక్సో కేసు అతి కష్టం మీద పేట్ బషీరాబాద్ పోలీసులు రిజిస్టర్ చేసిండ్రు. మరి నేను మొట్టమొదటినే అసలు విషయం చెప్తున్నా, అయ్యా నరేంద్ర మోడీ గారు, ఇగో మీకు ఎడమ వైపున నిలబడ్డ ఈ పుత్రరత్నమే ఈ పోక్సో కేసులో నిందితుడు. माननीय भारत के प्रधानमंत्री जी नरेंद्र मोदी जी, आपका बगल में जो खड़ा हुआ ये नौजवान शहजादे, ये नौजवान लड़का, ये आज पोक्सो केस का अक्यूज्ड है. आप कल सुबह हमारा तेलंगाना को आ रहे, आप आके इसका बारे में जरूर लोगों को बताना, ये क्या है, किस लिए आपके पास आए, बंडी संजय साहब ने इसको आपके पास क्यों लेके आए, क्या आपको जानकारी था ये किस किस्म का लड़का है, ये सब चीज़ों के बारे में कृपया आपका बहुमूल्य संदेश में हमारे तेलंगाना जनता को कृपया थोड़ा जानकारी देना. మిత్రులారా, మరి ఈ సాయి భగీరథ్ అనే ఈ వ్యక్తి మీద పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది. కానీ ఈ కేసు కన్నా ముందు నిన్న సాయంత్రం 5:30 గంటలకు కరీంనగర్ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్లో ఇదే సాయి భగీరథ్ గారు, ఆ ఎఫ్ఐఆర్లో ఈ సాయి భగీరథ్ ఒక కంప్లైంట్ చేస్తాడు కరీంనగర్ పోలీసులకు. ఈయన కంప్లైంట్లోని ఆ కరీంనగర్లో సాయి భగీరథ్ ఇచ్చిన కంప్లైంట్లో కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 308, 351, 61 అనే బిఎన్ఎస్ సెక్షన్ల కింద, అంటే ఒకనాటి ఐపీఎస్ సెక్షన్లు, ఈ బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ అయింది. ఈ సాయి భగీరథ్ గారు ఏమంటారా అంటే, ఇందులో ఆయన ఆ మహిళ పేరు రాసిండ్రు, కానీ నేను చెప్పను, ఎందుకంటే ఇది ధర్మం కాదు, ఇది చట్ట ప్రకారం కూడా కరెక్ట్ కాదు. సో ఈయన ఏమంటాడంటే, నాకు ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు ఇక్కడ ఉంది కానీ నేను చెప్పను, సో ఆ అమ్మాయితో కామన్ ఫ్రెండ్షిప్ ఉంది, ఈమె నన్ను రకరకాల ఫ్యామిలీ ఫంక్షన్స్కు, ఫ్రెండ్స్ సరదాగా చేసుకునే పార్టీలకు, ఇంకా అదేవిధంగా రకరకాల పుణ్యక్షేత్రాలకు ఈమెతో పాటు మేము పోయిన తర్వాత డీటెయిల్గా చెప్తాం, కొంచెం ఇది లాంగ్, దయచేసి అందరు కూడా ఓపిక పట్టాలి. సో ఈ వ్యక్తి నాకు, అంటే ఈ మహిళ కూడా అనలేను, ఈ అమ్మాయి, ఎందుకంటే ఆమె మైనర్, మహిళ అనడం కూడా కరెక్ట్ కాదు, ఈ మైనర్ బాలిక నాకు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా టచ్లోకి వచ్చింది. ఇది ఎవరు అంటున్నారు, బండి సాయి భగీరథ్ కరీంనగర్ 2 టౌన్ పోలీసులు ఇచ్చిన కంప్లైంట్ నిన్న 5:30కు బుక్ అయింది. ఇది వీళ్ళు
పేరెంట్స్ మేము చాలా గౌరవప్రదమైన వ్యక్తులము అని చెప్పి నా దగ్గరికి వచ్చిండ్రు. ఆ విధంగా మేమందరం కూడా ఫ్రెండ్స్ అందరం కూడా పరిచయం అయ్యాం. మేమందరం కూడా డెవలప్డ్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ విత్ మీ అండ్ మై గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. అంటే వాళ్ళ పేరెంట్స్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి మంచిగానే దోస్తాన్లో బతికినాం. అయితే ఈ స్నేహం ముసుగున ఈ అమ్మాయి వాళ్ళు నన్ను కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్కు, కొన్ని గ్రూప్ గ్యాదరింగ్స్కు, కొన్ని స్పిరిచువల్ లొకేషన్స్. ఎలాంటివి స్పిరిచువల్ లొకేషన్స్ అంటే విజయవాడ అమ్మవారి టెంపుల్, కనకదుర్గమ్మ టెంపుల్, అదేవిధంగా అరుణాచలం టెంపుల్, తిరుమల టెంపుల్ కూడా మేము మా ఫ్రెండ్స్ కొంతమందిని కలిసి ఈ అమ్మాయితో పోయినాం. కొన్ని రోజులు అయిన తర్వాత వీళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఎవరి ప్రవర్తనలో? ఈ అమ్మాయి ప్రవర్తనలో మార్పు వచ్చింది. వీళ్ళ పేరెంట్స్ ఒకరోజు నన్ను కాల్ చేసిండ్రు. కాల్ చేసి నన్ను ఒకటేసారి బెదిరించడం మొదలుపెట్టిండ్రు. ఎవరిని? బండి సాయి భగీరథ్ను బెదిరించడం మొదలుపెట్టిందంట. ఏమని? బిడ్డ, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? నువ్వు చేసుకోకపోతే నీ మీద ఫాల్స్ కేసులు పెడతాం అని చెప్పి బెదిరించిందంట. బెదిరిస్తే ఇక రకరకాల నీ మీద హరాస్మెంట్ కేసులు పెడతాం, నువ్వు మా అమ్మాయిని సెక్సువల్గా ఎక్స్ప్లాయిట్ చేసినావని కేసులు పెడతాం అని చెప్పి నన్ను బెదిరించిండ్రు. ఇక బెదిరించే వరకు నేను గజ 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 వణికిన. ఎవరు? బండి సాయి భగీరథ్ అని రాసిండు ఆయన. ఏమని? దే హ్యావ్ ఆల్సో డిమాండెడ్ సబ్స్టాన్షియల్ సమ్స్ ఆఫ్ మనీ ఫ్రమ్ మీ అండ్ ఇన్ ఫియర్ ఐ హ్యావ్ గివన్ హర్ ఫాదర్ సమ్ ఆఫ్ ₹50,000. ఇంకా బండి సాయి భగీరథ్ హర్ అనాల్సిన చోట హిజ్ అన్నాడు. సరే పక్కా పెడదాం, ఇంకా నాకు ఇంగ్లీష్ వస్తుందా ఏందనేది ఇది సమస్య కాదు ఇక్కడ. సో గజ గజ భయపడి భయాందోళనతోని నేను ఆ అమ్మాయి ఫాదర్కు 50,000 ఇచ్చిన. ఇక నన్ను వదిలే బాబు, 50,000 ఇచ్చినా కదా అని చెప్పి మన సాయి భగీరథ్ అన్నాడు. అని అంటే వాళ్ళ పేరెంట్స్ వినకుండా బిడ్డ నువ్వు 5 కోట్లు ఇస్తేనే నేను వదులుతాం అని చెప్పి నన్ను ధమ్కి ఇచ్చిండ్రు. అదేవిధంగా ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారు ఆమె నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పి, నువ్వు నాకు 5 కోట్లు లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పి బెదిరించింది. మరి ఇక వీళ్ళందరూ కూడా దీని వెనకేదో పెద్ద కాన్స్పిరసీ ఉన్నది, నన్ను భయపెట్టిస్తున్నారు. సో ఈ హరాస్మెంట్ నేను తట్టుకోలేకపోతున్నాను. ఎవరు? మన బండి సంజయ్ గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పుత్రరత్నమైన బండి చిరంజీవి బండి సాయి భగీరథ్ నిన్న కరీంనగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. ఈయన ఇంకో ముచ్చట కూడా చెప్పాడు. ఈ అమ్మాయి మా ఫ్రెండ్స్ ఇంకా కొంతమందిని కూడా ఇట్లనే ధమ్కి ఇచ్చింది. మరి వాళ్ళు నిర్మల్ పోలీస్ స్టేషన్లో 21 ఏప్రిల్ 2026 నాడు నిర్మల్ పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ అయింది. అంటే వీళ్ళంతా కూడా ఎక్స్టార్షనిస్ట్లే అని చెప్పి మన బాబు బండి సాయి భగీరథ్ కంప్లైంట్ ఇచ్చిండు. హౌస్ నెంబర్ 2-10-204. దీని మీద కరీంనగర్ 2 టౌన్ పోలీసు వాళ్ళు క్రైమ్ నెంబర్ 253/2026 కేసు బుక్ చేసిండ్రు. ఇది స్టోరీ. ఇప్పుడు నేను కట్ చేస్తా ఇక్కడ. కట్ చేసి మరి ఈ చిన్న అమ్మాయికి, ఈ 17 ఏళ్ళ అమ్మాయికి, 17 సంవత్సరాలున్న అమ్మాయికి బండి సాయి భగీరథ్ నిజంగా భయపడతాడా అనేది ఒకసారి ఎగ్జామిన్ చేద్దాం. బ్రదర్ ఫస్ట్ వీడియో తీసుకో. బండి సాయి భగీరథ్ ఆయన ఒకసారి ఆయన నాయక, కల్నాయక లేకపోతే ఇంకా ఏందనేది మీరు ఒకసారి దబంగా ఒకసారి చూడండి. మీరు ఆయన మహేంద్ర యూనివర్సిటీలో ఆయన ఎట్లా దునాయి చేసిందో మినిస్టర్ ఓకే, నెక్స్ట్ వీడియో చూడండి. ఇది ఓన్లీ శాంపుల్. ఇంకొక అసలు వీడియో ఉంటుంది, ఫైటింగ్ సీన్ చూడండి. హాస్టల్ రూమ్ లో ఎట్లా కొడుతున్నాడు ఆయన ఒక పిల్లగాని.
కొట్ట చూడు ఒకసారి మాట్లాడిరా ఒకసారి మాట్లాడిరా ఒకసారి మాట్లాడదాం మాట్లాడి ఇది బండి సాయి భగీరథ్ యొక్క శాంపుల్ వీడియో. ఈ విధంగా విద్యార్థులను కొట్టి మహీంద్రా యూనివర్సిటీ నుంచి యాంటీ ర్యాగింగ్ యాక్ట్ కింద 2 ఎఫ్ఐఆర్లు అయినాయి దుండిగల్ పోలీస్ స్టేషన్ సైబరాబాద్ లిమిట్స్లో. ఈ యాంటీ ర్యాగింగ్ కింద యూనివర్సిటీ నుంచి ఎక్స్పెల్ చేయబడ్డ ఈ బండి సాయి భగీరథ్ 17 ఏళ్ళ ఒక మైనర్ బాలికకు ఈయన భయపడతాడంట. మరి చెవిలో ఎవరు పూలు పెడుతున్నారో మరి కమలనాథులు మీరే చెప్పాలి. ఇక వాళ్ళు సోషల్ మీడియాలో ఏ విధంగా ఈ అమ్మాయిని ఎట్లా డీఫేమ్ చేస్తున్నారో అది కూడా మీకు చెప్తా ఇప్పుడే. సో అది అయిపోయింది. నిజానికి